కలవరమాయే మదిలో నా మదిలో भाइयों और बहनों, presenting you the most interesting and entertaining character. నమస్తే అన్న. నువ్వేమన్నా నాకు కొత్తగా నమస్తే పెడుతున్నావు? అన్న కూర్చోవచ్చా? ఏం కొత్తగా కూర్చోవచ్చా అని అడుగుతున్నావు? ఏం వీడియో కూర్చున్నావు? నేను నీకోసం ఎక్కడెక్కడో ఎత్తుకులాడుతుంటే. నేనేదో ప్రశాంతంగా ఉండదని గుళ్ళో వచ్చి కూర్చున్నా. అవునా? అయినా నా కోసం నువ్వెందుకు ఎత్తులాడుతున్నావు? చిన్న పని పడి. అయినా నాదేం పని నీకు? అంటే అది డబ్బులు అవసరం పడి ఏమన్నా ఇచ్చావేమోనని వచ్చినరా. ఏం అవసరం వచ్చిందిరా? ఏదో చిన్న అవసరం లేరా. సర్లే, ఎంత కావాలి డబ్బులు? ఒక 10,000 అడ్జస్ట్మెంట్ చెయ్యి. నా కాడ అన్నాడు స్వామి 10,000. అంత డబ్బులే నా కాడ. ఎంత ఉన్నాయిరా? 5,000 ఉన్నాయి. 5,000? సరే 5,000. ఇప్పుడు ఎట్లా వచ్చి మర్యాద అడిగి ఇప్పించుకుపోయినావో నాకు తిరిగిస్తప్పుడు ఇదే మర్యాద ఉండాలా. మర్యాద తక్కువైందంటే మాత్రం బాగుండదు చెప్తున్నా. నీకెందుకు? నీ డబ్బులు నీకు పూల పెట్టించా? మల్లె పూలలో పెట్టియాలన్నా గులాబీ పూలలో పెట్టియాలా? ఏ పూలు అవసరం లేదు, డబ్బులు ఇస్తే చాలు. కానీ డబ్బులే కదా ఇచ్చా, నీకెందుకు? భయపడాకు. అప్పు రే, నువ్వు నాకు దేవునివిరా. థ్యాంక్స్ రా. ఆపదలో ఎప్పుడు డబ్బులు ఇచ్చినావురా. నువ్వు నాకు దేవునివిరా నిజంగా. సర్లే కానీ నాకు ఒక వారం కల్లా డబ్బులు కావాలి. మళ్ళా వారం ఏంట్రా? రేపు కాక ఎల్లుండి 2 రోజుల లోపల నీ డబ్బులు నీకు పూల పెట్టించా. పోయా? సరే మంచి సార్. ఏరా తాయ్ గబ్బు నా కొడక, డబ్బులు తీసుకుని వారం ఇచ్చా అని చెప్పి ఇంకా ఇవ్వకుండా తిరుగుతున్నా కొడక. ఫోన్ చేసి ఫోన్ అవుతావు ముందు డబ్బులు ముందు నాకు. పూలు దొరకలే, పూలలో పెట్టిద్దామంటే. పూలు గీలు కాదు, ముందు నాకు డబ్బులు అవసరం. డబ్బులు ముందు ఇస్తా. డబ్బులు ఇచ్చాం లేరా, యాడిపోతాం? ఈరా డబ్బులు అవసరం నాకు. ముందు సక్కాదులు. డబ్బులు ఏం లేవు, ఎవరిని చెప్పుకుంటావు చెప్పబో. అరే డబ్బులు అడిగేటప్పుడు ఎంత మర్యాద అడిగి ఇప్పుకుపోయావరా? నీకు ముందే చెప్పినా నీకు ఇస్తేప్పుడు కూడా అదే మర్యాద ఉండాలని. ఇప్పుడే ఇంత నెగ్లెక్ట్ మాడుతున్నావు. ముందు డబ్బులు ముందు నాకు. ఏ ఇయ్యను పోబాయ్, ఏం చేసుకుంటా చేసుకోపో. చూసారా సార్ డబుల్ యాక్షన్? ప్లీజ్ రా, డబ్బులు అవసరం ఉన్నాయరా రే. ప్లీజ్ రా, ఎట్లా కూడా చూడరా. సరే సరేలే, ఒక నెల నెక్కానరా ఇచ్చా. నా కొడుకు గబ్బు నా కొడుకు, ఎస్ నా కొడుకు. చేది నమ్మ బతుకు బురదలో పంది బతుకుతుంది, నువ్వు బతుకుతున్నావు ఎందుకురా? ఎదవన్నారు ఎదవ ఎదవ. ఏం బాగుపడతలే నా కొడుకు. హలో హలో, ఏడమ్మా? ఊరికి ఏంటిరా? వస్తున్న దారిలో ఉన్నాడు పొలరమ్మ గుడి కాడంలో ఉన్నా. అది ఇంటికాడికి వచ్చి లేవంట, నువ్వు ఏడంటావు అని ఫోన్ చేసి. వచ్చిన దారిలో ఉన్నారా? ఇక్కడ గుడి దగ్గర కూర్చున్నా. గుడికాండావా? వస్తున్నాలే. ఏం రా, ఏం పని? చెప్తాలే, వచ్చినాక చెప్తాలే నీకు. వస్తున్నాలే. సరే సరే రా. అయితే డాడీకేంటి? ఊరికి పోయింటిరా, అది పెళ్ళింటే పోయింటి. నీకోసం ఎత్తులాడుకుంటా నాకు. ఏం రా, ఏమంత అర్జెంటు? ఏ అనుకున్నాడు వాడు. ఎవరు? రమేష్ గాడు. ఏం రా? ఏ వీనికి డబ్బులు ఇచ్చినాను, సతాయిస్తున్నాడు. డబ్బులు అడుగుతుంటే ఏకున్నాడు డబ్బులు. వానికి ఎందుకు ఇచ్చిరా స్వామి? వాడు ఏకున్నాడు డబ్బులు అడుగుతుంటే ఏం చేసుకుంటా చేసుకోబోంటున్నాడు.
వాడు మచ్చుగా నెత్తిన టోపీలు పెట్టినారు అందరికి. నాకేం తెలుసు? నేను కూడా సీతగా గిట్స పెట్టినావాడిని వసూలు చేసుకోలేదు. నేను నాకేం తెలుసు ఇవన్నీ? ఎంత పని తెచ్చిరా సామెను. ఎట్లా మళ్ళీ ఎట్లా వేద్దాం మళ్ళా? చేద్దాం లేరా ఎట్లా గట ఉండు. నీకేం కరీముల్లా గాడు ఫోన్ చేస్తున్నాడు, మాట్లాడుతూ ఉండు. హలో హలో బావా, ఎక్కడున్నావు? ఇక గుడికాడ కూర్చున్నారా? అవునా, నేను నీతో కొంచెం మాట్లాడాలి బావా. ఏం రా? అదే బావా, రమేష్ గారికి డబ్బులు ఇచ్చినాను, వాడు ఏకున్నాడు, సతాయిచ్చినాడు. నువ్వు ఇచ్చినావా వానికి? వాడు ఎంతమందికి టోపీ పెట్టినారు ఇంతకు? వాడేం మంచిరా స్వామి, ఇంకొక గొర్రె. సరే సరే బావా, ఓ 10 నిమిషాల కల్లా వచ్చలే బావా నీ కాడికి అయితే. రా 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 మాట్లాడదాం రా. ఇంకా ఒరే ఏమి నాయాలి రాయుడు? ఎవరా గొర్రె? ఎవడున్నాడు? కరీముల్లా గాడు వాడిచ్చినాడంట. రేణి నవ్వుతావు బావా, నువ్వు నవ్వుతావు. నవ్వులాట్లేదు మా పరిస్థితి. నవ్వుతున్నావు చూడు, మా పరిస్థితి ఎంత దీనంగా ఉందో పరిస్థితి కాదురా, వానికి ఎట్టెట్టి ఇచ్చినారా స్వామి మీరు? నీ మంతులేసరా అంటే వాడు మనతో పాటే కదా బాబు తిరిగేది, వాడు ఇస్తాడులే మనవాడే కదా అని నమ్మి ఇచ్చినాము. వీడే గొర్రెనాడు అనుకుంటే నువ్వు కూడా వానికంటే పెద్ద గొర్రె అయిపోయినావు కదరా ఇంతకు. ఏం చేయలేం బావా, అదే ఇప్పుడు నువ్వు మా సమస్య నువ్వే తీర్చాల్సింది. ఇప్పుడు ఏం చేద్దాం బా? ఏం చేస్తావు? చేయాలి సెటిల్మెంట్ నువ్వే. సర్లే, నీకేం కొద్దిసేపు నాక మాట్లాడదాంలే. మనకి వాడు ఏడన్నాడో కనుక్కుంటాను, మాట్లాడదాం. చెయ్యి, మా ముందరిని ఫోన్ చేసి మాట్లాడు. అయితే కారు కొని కాళ్ళు తిడుతున్నాడు. కారు కొన్నాడా? ఉట్టికి ఎగరలేనమ్మా, ఆకాశానికి ఎగిరింది అన్నట్టు. ఎన్ని బిల్డప్లు చూపించారా వాడు అప్పులు తీసుకునేకి. వాందే ఉందబ్బా, మందినే చేయబెట్టడం, డబ్బులు తీసుకోవడం, ఫోన్లు ఎత్తకపోవడం. నీ ఫోన్ ఎత్తాడా వాడు? ఉద్దరు సొమ్మే కదా. మీరు ఇచ్చినారంటేనే ఆశ్చర్యం అవుతుంది ఇంతకు నాకు. మీరేటో ఇచ్చినారు వానికి? కలిసి తిరుగుతున్నాం, ఫ్రెండ్ అని ఇచ్చేసినాము. హలో బో, ఏం రోయుడు? హలో రమేషేనా మాట్లాడేది? ఏం నువ్వు చాలా మంచి మాట కూడా కాస్ట్లీగా నెట్టుంది కదన్నా. ఏడన్నా? కారు సర్వీసింగ్ వచ్చిన. అవు తెచ్చినావంటనే కారు, పార్టీ కూడా కేకపోతే. పార్టీ మనం ఇచ్చేది ఏముండదు, వేరే వాళ్ళు ఇచ్చే మనం తీసుకునేదే. సరే సరేలే, నేనే ఇచ్చారా నాకు? అదేం బాగా పని మాట్లాడాలా? ఏం మాట్లాడాలా? కారు తెచ్చినావు కదా, నువ్వు ఎట్లా అయ్యావు? నేను ఇచ్చారా పార్టీ? కొద్దిగా మాట్లాడదాం. ఇలాంటివి అన్ని చిల్లర వ్యవహారాలలో పెట్టి నా టైం వేస్ట్ చేస్తారు. పార్టీ అని అదేని ఇదేని. లేదులేనా, బిజీగా ఉండా. ఫారెన్ సరుకు తెచ్చినా. ఫారెన్ సరుకు తెచ్చినావా? నువ్వు రాన్నా, నీ లెవెల్కు తగినట్టు నేను సెట్ చేస్తా ఎక్కడో చోట. సరే సరేలే, సాయంత్రానికల్లా వస్తాలే. నువ్వు కాలు పెట్టేస్తే నాకు బిజినెస్ కాల్స్ మస్తులు వస్తున్నాయి. బిజినెస్ కాల్స్ వస్తున్నాయన్నా? సరే 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 సరేలేనా. ఏం రా, ఆయనకి బలిచినట్టుంది కదరా, చాలా గట్టిగా మాట్లాడుతున్నాడు బిల్డప్గా. కొవ్వు బాగా బలిసింది, మనకి కొవ్వు ఎక్కువైంది దానికి. కానీ చెప్తాను ఉడికి సాయంత్రం. సరే సాయంత్రం వచ్చాడు కదా. సర్లే సరే సర్లే ఉంటా మరి, నేను పోయి వచ్చా. సరే సర్లేరా, మళ్ళీ ఫోన్ చేయడానికి మళ్ళీ ఫోన్ చేయి. చేస్తలే. అబ్బా తమ్ముడు, ఫోన్ అన్నా చేద్దాం. వచ్చానులే, రారా కొడకారా.
నా ముందరనే బిల్డపులు తెంగుతారా నువ్వుదా? ఏందిన్నా ఇది? నా రేంజ్ ఏంది, నా కథ ఏంది, ఈ లేసులేంది, ఈ మంది ఏంది, ఈ సెట్టింగ్ ఏంది? ఏదో బార్ అండ్ రెస్టారెంట్ అనుకుంటే ఏంది ఇది? పల్లెటూరులో ఇట్లా పెట్టినావు. ఇంతకన్నా స్వచ్ఛమైన వాతావరణం ఎక్కడ దొరుకుతుంది కానీ కూర్చుంది రా. ఏమోబ్బా. సరే రా కూర్చో, పెగ్గేజు కూర్చో. ఏం కూర్చోడమో ఏమోబ్బా. మందు కూర్చుంటే ఇంత బ్లాక్ ఉంది. ఫారెన్ సరుకు రా. ఫారెన్ సరుకా? పోయి అయితే కదరా నీకు స్పెషల్గా పిలిచింది నిన్ను. పోయి అయితే తాగాలే. చాలా రోజులు చాలా కాదు. ఏంది మన ఇద్దరమేనా? వచ్చన్నారు లేరంగా. ఎవరు వచ్చినారు? వచ్చారులే, మన వాళ్ళే వచ్చారు. మన వాళ్ళ? రానిలే కానీ ఇదేంది ఫారెన్ సరుకు అండి? ఇవి ఏంది ఇట్టంది? ఫారెన్ సరుకు కాబట్టి అట్లా ఉందిరా. ఎప్పుడన్నా ఫారెన్ సరుకు తాగిన ముఖమేనారా అనేది? ఇదినో ఆహా, బాగా పెరిగింది అయితే మీకల్లా. రే ఇద్దరు రారా, ఇప్పుడు దొరికినారా రా వీడు. ఏం ప్లాన్ చేసినావో చెప్పు, నాకు మొత్తం తెలియాలా. ఏం ప్లాన్ చేసినావో చెప్పు. మొగులు వస్తారా ఉండు. వచ్చినారు చూడరా నీ మొగుల్లో. ఏంది నా ఈ చిల్లరల్లో నన్ను రమ్మనేది? వీళ్ళని చూసి నేనేదో భయపడిపోయినా. నీచులు ఎప్పుడు నీచంగానే మాట్లాడతారు రావు గారు, మీకు తెలియదే ఉంది. మీరు కానీ మీరు కూడా కానివ్వండి. ఇప్పుడు 2 పెగ్గులైనా తెలుస్తుంది నీ సంగతి. ఆల్రెడీ నా 5 పెగ్గులు అయిపోయినాయి. ఉద్దరు సొమ్ము కదా, వేసుకోలే ఏం కాదులే. చాలు ఏ పోసుకున్నా, కొంచెం పోసుకో, ఏం కాదు. వీళ్ళు చాలా మోమాట పెడతారబ్బా. ఇప్పుడు చెప్పురా థాయ్, ఇప్పుడు చెప్పు. ఏం చెప్పాలరా? డబ్బులు ఎప్పుడు ఇచ్చావు? డబ్బులా? ఎవరు మీరు? రే కాదురా, నేను ఫోన్ చేసి బ్రాండ్ కావాలన్నారా నీకు? మందు ఏసీ కావాలన్నారా నీకు? ఇన్నాళ్ళు నేల మీద తిరగలేరా నువ్వు? ఎంత హింస పెట్టావో తెలుసురా. ఎన్నో సార్లు నేను చెప్పేద్దాం అనుకున్నాను రా. బ్రాండ్ అంట రావానికి బ్రాండ్. ఎంతరా మీ డబ్బులు? ఊరినే వంట వండరా ఇయ్యను పోండి. ఏం చేసుకుంటారు చేసుకుంటారు. ఏనరా రేపు పొద్దున ఐపీ పెట్టినా నన్ను ఎవరేం చేయలేరు. ఐపీ పెట్టి నీకు రెడీ అయినావు అయితే? అవునరా, ఆల్రెడీ కోర్టులో కూడా స్టేట్మెంట్ ఇచ్చిన పోరే. పోయిరా ముందు, పోసినాక మాట్లాడదాం రా. అట్కరావా తానే ఆకురావని అంటే తప్పిస్తుంది కొడకాను. మాయమైనాడా? వాడు మాయమైపోయి వీడు ప్రత్యక్షమైనాడు. వీడు మాయమైనాడు.
ఉండర్రా మీరు ఉండర్రా, నేను మాట్లాడతా కదరా, ఉండురా. ఏయ్ రే, డబ్బులు ఇచ్చావా సచ్చావరా? డబ్బులే అని ఏ ఇక్కుంటారా ఇక్కపోరి. ఏ మొలలే, ఇడు ఇట్ట అయ్యాడు కానీ ఇంత ఎట్ట రాబట్టాలో నాకు తెలుసు. ముందు ఇన్ని బూతు బంగ్లా కాడికి తీసుకుపోదాం పర్రా, ఇన్ని ఎత్తుదాం రర్రా. అదే ముందు ఇన్ని పట్టుకోరా. పట్టుకోరా, కొంచెం మంచిగా పెట్టరా బాబు. సంబంధం ఎందుకు వచ్చారు? అట్రా అట్కరా. ఇంక మంది ఎక్కువైంది కానీ ఇంకా తీసుకపోయి బూత్ బంగ్లాలో అదేమో సున్నితమైన భాష ఎక్కడ నేర్చుకున్నావు బాబు? సరే ఏ మూలలే, ఇన్ని బూత్ బంగ్లా పెట్టినామంటే గనక పొద్దున ఈడే ఇచ్చారా లెక్క. రండి రా. హలో, ఫోన్ చేసి ఎవరు మాట్లాడారే? హలో, హలో హలో అన్నా, ఏమైందన్నా అంత ఆశపడుతున్నావు? అన్నా ఏమైందన్నా? రే నా నేను టెన్షన్లో ఉన్నాను కానీ ఎర్రకాడికి 2 కోటలు పట్టుకొని తొందర రారా. ఈ టైంలో మందు ఆడ దొరుకుతాన్నా? నీకేమన్నా తలకాయ పనిచేస్తుందా లేదన్నా? రే నాకు మందు తొందరగా కావాలా. 2 కోటలు నా రూమ్లో ఉండి తీసుకొని తొందరగా వచ్చేసే ఎర్రకాడికి. సరేనా, వస్తానా.
అన్నా అన్నా ఏయ్ ఇక్కడ ఇడన్నారా అన్నా వచ్చానన్నా కోటర్ లేదురా ఇది కాదురా కోటర్లు ఇదిగో పచ్చి తాగన్నా చచ్చిపోతావు అన్నా సోడా కలుపుకోన్నా. అరే ఆల్రెడీ చచ్చిపోయేతోనేరా బతికి బయట పడినాను. నా కొడుకులు నన్ను బూత్ బంగ్లాలు వేసి దయాలతో భయపడిచ్చానరా. ఎవరున్నా వాళ్ళు? ఆ మొలాలిగాడు, కరిములగాడు, పుల్లయ్య. ఎందుకున్నా? వాళ్ళ కాడ నేను అప్పు తీసుకున్నాను రా. అప్పు తీసుకునేందుకు నన్ను చంపాలని ట్రై చేసినారా బూత్ బంగ్లాలు వేసి. లేనా నా కొడుకుని చంపుదాం ఇప్పుడే. రే ఆగురా. రేపు పొద్దున 2 కోటర్లు వేసుకుందాం. చెరో కోటర్ వేసుకొని నా కొడుకులను చంపేద్దాం. పొద్దున్న బతికినారంటే మనల్ని బతకనియరు. కోటర్ వేసి చంపుతాను వాళ్ళను. రే ఇప్పుడు వద్దురా, పొద్దున వేసేద్దాం వాళ్ళను. నీ మాట కాదని లేక రేపటి దాకా ఆగుతున్నా. రే ఈరోజు వద్దురా, రేపు వేసేద్దాం పరా. సరే అరే జంగు వెళ్ళి మొగం నాయలారా, ఈడేం చేస్తారా? ఏరా పొడువ మొక్కం నాయాలా, నిన్ను బూత్ బంగ్లాలో పెట్టే సిగ్గు రాలేదురా. గలీజీ ముఖం నాయాలా, ముందు ఉచ్చగారిని చూసుకునేవా? ఏయ్ ఎవర్రా పొడువాము? పులి, చిరుత పులిన్రా. నువ్వు మగ పులి ఆడపులిరా? నువ్వు నీ పులి అంటున్నావు, చూసాను బేరా. ఓ పోసుకొని ఉరుగుతాయి కదా ఇంటికి. రూములో నేను పోసుకునేది చూసినట్టున్నారా? మొత్తం చూసారా? నన్ను పోసుకుంటే చూసినారా? ఈడెవర్రా, కొత్త పొడువామా నీకు? నిన్ను ఏమన్నా పర్లేదన్నా, వాళ్ళు నన్ను పుడువాగా మగవాళ్ళు అంటారు. నన్ను వాళ్ళని తొక్కుతున్నా వాళ్ళను. నేను వాళ్ళను నువ్వు తొక్కాలంటే ముందు నువ్వు నిలబడాలి కదరా. ఎప్పుడురా నువ్వు నిలబడేది వాళ్ళని తొక్కేది? ఇప్పటికైనా డబ్బులు ఇచ్చావా? ఇంకేమైనా నీకు ఎక్స్ట్రా డోసులు కావాలా? రే ముందు మీరు లేయనరా. వీళ్ళు లేచి ఏం బిత్తాడు వీడు. ఏం రా చెప్పురా ఏంది నీ పరిస్థితి ఇప్పుడు? చెప్పు. మీరు నన్ను బూత్ బంగ్లాలో వేసి దయాలతో భయపడిస్తారా? మీకు ₹1 కూడా అనరా, ₹10 కూడా అనరే. మీకుందరా రే? నీకు లేదా? నాకు కూడా నీ మీద చాలా డౌట్ ఉంది. నీకు ఉందా లేదన్నా ఇంతకు? అరే నువ్వు నా అసిస్టెంట్ రా, నువ్వే నా మీద డౌట్ పడవచ్చా? పొరపాటు అయింది, నమ్ముతానన్నా నేను. నన్నే అంత మాట అంటారా? రే నాకు దొరకకపోరు, నీ అంతు చూచారా అన్నా? నువ్వు అన్నా వాళ్ళని ఇప్పుడే చేసేస్తా. ఇప్పుడు వద్దు గాని పోదాం పన్ను. ఈ తాగుపోతున్న వెళ్తాం, మనకెందుకు? పని చూస్తున్నా పోయి. బాబా నాకు పని ఉంది, ట్రాక్టర్ తీసుకొని రాబో సేద్దానికి పోదాం ఫస్ట్. మనకెందుకు? అదే పరా, వీళ్ళు మళ్ళా దొరుకుతారు పా. ఏం రా బండి కదలకున్నది? నాకేం చేస్తున్నావా? ఎవరు నేనా? అరే ఏంటి అది? చూడు
ఏందో మాడా పిలిచా మంచి తొందరగా రారా రారా నువ్వు ముందు రారా సాకురా గట్టిగా సాకురా ఏంది బాబా ఇది రే మనకు స్టార్ ఉందిరా బా అన్నా లంకెపిందన్నా లంకెపిందా రే అదృష్టం రా కబర్ ఉంది ఇది బా పంట పండింది మనకు ఇప్పుతానా ఉండరా అంటే ఇప్పేది కాదురా ఇంటికి పోయి పూజ చేసి ఇప్పుదాంపా సౌడమ్మ తల్లి ఉండవు తల్లి చెప్పలే గట్టి పట్టుకురా ఎత్తరా 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 ఉంది రబ్బా హలో చెప్పురా నా ఎక్కడున్నా ఉన్నా బయట అంటారా అదే నా వాళ్ళని ఫాలో అయితే పోయినాను చేను దగ్గర అదే వాళ్ళకి ఏదో దొరికింది నా ఏం దొరికిందిరా వాళ్ళు ఏదో తీసుకొని లంగబిందె దొరికింది తీసుకొని వాళ్ళు పాత కొట్టాలకి వెళ్ళిపోతున్నారన్నా అవునా అవునా సరే వచ్చానలే నేను నువ్వు తొందర రన్నా పదము రా ఏమైందిరా రా మనకు రామేశ్వరం పోయినా శనేశ్వరం పోనట్టుందిరా అబ్బా దొరికినారా మీరు ఇప్పుడు మీకు పోలీసు వాళ్ళు అయితేనే కరెక్ట్ రా ఏడ దొరికించుకున్నారు ఈ లంకె బిందెలు రే నీకెట్టో తెలిసిందిరా మాకు లంకె బిందె దొరికిందని మీ మీద ఒక కన్నేయమని మా అసిస్టెంట్ కు చెప్పిన మస్తు షేడ్స్ ఉన్నారా నీలా రే మాకు దొరికితే నీకేం అవసరం రా ఇక రానికి ఆ లంకె బిందె నాకు ఇస్తారా లేదంటే పోలీసు వాళ్ళకి ఫోన్ చేయమంటారా ఇంకా వాళ్ళతో మాట్లాడింది రే ఎవరు చెప్పినా చెప్పప్పా అయినా మాకు దొరికిన లంక మీద నీ రూపాయిందిరా నూతన కొడక ముందే నుంచి బయటికి వా ఆహా అంతవరకు వచ్చింది అయితే వీళ్ళతో మాట్లాడేది నా పోలీసులకు ఫోన్ కొట్టు చేసుకోరా ఎవరికి చేసుకున్నారో చేసుకోరే చెప్తాను మాటిని ఊరికే వాడు పోలీసు వాళ్ళకు చెప్పినాడంటే గనక వానికి రాదు మనకు రాదురా ఇది నీ డీలు మాట్లాడి వానికి అంట కడదాం అది కాదు బాబా చేతి కాడికి వచ్చింది నోటి కాడికి రాకుండా చేస్తున్నావు నువ్వు ఇప్పుడు ఏం చేస్తాం రా
వానికి ఇంతకు ముందు అప్పించి మోసపోయినాము. అవును. వాడు ఆ లెక్క కూడా ఎగనామం పెడతారా? కనీసం అంత ఇంత డీల్ మాట్లాడుకొని వానికి ఇద్దాము. కనీసం మన పెట్టు వానికి ఇచ్చిన అప్పన్న వచ్చాది కదా మనకు. వాడు డబ్బులు ఇయ్యడు, అట్లా ఏం చేస్తావు? మాట్లాడదాం రా, మధ్యన పోతే బాగుంటుందా? దాంట్లో దండిగా ఉంటుంది. ఏమన్నా చేసుకునే వాడు. సరే అయితే నీ ఇష్టం, నువ్వు మాట్లాడిపోతే. మేమైతే ఒప్పుకోవడానికి ఇష్టం లేదు. సర్లే ఏదో ఒకటి చేసుకోవాలి కదరా పరిష్కారం. సరే చూడు బాబా. ఏం రా రమేష్, ఎంత కావాలా నీకు? ఆ లంకె బిందెలు అనేది మొత్తం నాకే కావాలి. అంతెందుకు ఇచ్చారా పిట్ట మొక్క నాయరా? రే మీరు అర్చాకర్రా, నేను మాట్లాడుతున్నా కదా. రే రమేష్, మొత్తం ఇచ్చేది కాదు కానీ నువ్వే ఒక మాట చెప్పురా. మీకు ఇవ్వాల్సిన డబ్బులు మీకు ఇచ్చి ఆ పైన ఒక్కొక్కరికి 1,00,000 రూపాయలు ఇస్తా. రే ఏం చెప్పరా మళ్ళా? మనం ఇచ్చిన డబ్బులకి అసలుకి వడ్డీ కూడా వాడు ఇచ్చేది మనకు. రే ఇది కాదులే రమేష్, ఇంకొక మాట చెప్పురా నువ్వేంగా. సరే అయితే ఏదో మీ కాడ అప్పు చేసినాను కాబట్టి ఒక్కొక్కరికి 2 లక్షలు ఇస్తా. సర్లేరా, నానబెట్టాకు ఇప్పుడు కూడా మొత్తం స్పాట్ క్యాష్ ఇచ్చే కనుక నేను కూడా వాళ్ళకు నచ్చజెప్పి ఇంకా మిగతాది చూస్తుంది కార్యక్రమం. నా మనిషి పక్కన నిండాడు, జస్ట్ 2 మినిట్స్లో మీ లెక్క మీకు ఇచ్చేస్తా. సరే పో కానీ పో. రే ఇంటికి పోయి అమౌంట్ తీసుకొని రాపో. తీసుకొస్తాను. తొందరగా రా. సరే ఓకేనా. అన్నా ఇదిగోన్నా డబ్బులు వాళ్ళకి ఇచ్చేసేయన్నా. మొత్తం అంతా మొత్తం తీసుకొచ్చానన్నా. తీసుకో అన్నా. పట్రా, అన్నా ఎంజాయ్ చేయండి రా. $2 lakhs. హే ఏంటివో తెలుసా? మీకు ఇచ్చే టిప్పు అన్ని మూసుకొని బతకండి. హే మీ డబ్బులు మీకు అందినాయి కదా, దొబ్బేయండి. రే ఎందుకు ఊరికి మన సొమ్ము మనకు వచ్చింది, ఇంకా పోదాం పర్రా. పంటలు తీపిన గున్న ఏనుగు మొహలా మొహం చూడు, పోతావు రే, నాశనం అయిపోతావు. రారా చూద్దాము. మన పంట పండిందిరా అన్న. జొన్న పంటనా మిరప పంట అన్న? కాదురా, మనకు అన్ని పంటలు ఇప్పుడు పండుతాయిరా. సరే అన్న. అన్న ఏముందన్న దీన్ని ఎంత బరువు ఉంది? అవురా రే, దీంట్లో మటుకు వజ్రాలు వైడూర్యాలు ఉన్నట్టున్నాయిరా. తీసుకుపోదాం పన్న, ఎత్తుకుపోదాం పన్న. ఎత్తున్నా. సారీ ఫ్రెండ్స్ డిస్టర్బ్ చేసేందుకు. ఏం లేదు, వీడియోస్ చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. కాబట్టి మీరు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేస్తే మాకు కొంచెం ఎంకరేజ్మెంట్ లాగా ఉంటుంది. మేము మరిన్ని వీడియోస్ తీయడానికి మాకు కొంచెం ఎంకరేజ్మెంట్ లాగా ఉంటుంది. కాబట్టి దయచేసి మీరందరూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఇప్పుడైతే ఈ వీడియో చూడండి. అన్న చాలా బరువు ఉంది, నా దించున్నా కడుగున్నా బాగుంటుకున్నా. సంబరం చాలే అన్న, ముందు ఓపెన్ చేయన్నా. చేద్దాం రా, ఓపెన్ చేద్దాం. చేయన్నా. సంతోషం ఇచ్చేయండి మాకు. ఉన్నారన్నా. ఆయన కుంకుమల్లా నచ్చిందే కనుకరించదన్న మళ్ళా మనకు. ఎవరా చెప్పింది? అసలు నాకు ఈ మూడు నమ్మకాలే నచ్చవు. సరే ఓపెన్ చేయండి అయితే. ఓపెన్ చేద్దాం. ఎంత బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. నేను కింద ఎత్తిపోతాను, కళ్ళు మూసుకో. సరే నువ్వు మూసుకున్నా, ఇద్దరం ఒకటేసారి చూద్దాము. సరే. దండిగా ఉన్నట్టున్నాయిరా. ఎంత బరువు ఉన్నాయిరా.
నా కళ్ళు తెరచాలన్నా వజ్రాలే ఏందన్నా ఇంకేందన్నా కళ్ళు తెచ్చురా నా ఏంట్రీ ఇది ఏందన్నా వజ్రాలు వైడూర్యాలు ఉన్నాయి అనుకుంటే లాస్ట్ గురుకరాలు ఉన్నాయి. తుని అబ్బా నీకు లేకుండా నాకు లేకుండా తెచ్చి కదరాడు మరి ముందర అలా బొట్టు తులసాకుండా తులసివి ఒక అనవసరంగా రాళ్ళే చూడు. ఆడ చూసే డబ్బులు వాయా, ఈడ చూసే బంగారు వాయా. అయిపోయింది ఉన్నది. దేంతో మొదలైనామో దానికి ఇచ్చినాంరా లాస్ట్ కు. నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది, ఓ చిట్టి పావురమా ఎవరు కొట్టారు, నిన్నెవరు కొట్టారు, నీ గూడు చెదిరింది. ఏం అవ్వాలి ఏరా ఏంలే వాడికి ఇంత బుద్ధి చెప్పినా కానీ వాడు ఇంకా మాడకుండా మనల్నే బెదిరిస్తున్నాడు మళ్ళీ వచ్చి. అవును నిజమే. మనకి తగ్గడం లే వానికి. ఏం చేద్దాం అంటావు బావా? రే వాడు మన లెక్క ఇంకొకరిని బలి చేయకుండా ఒక గట్టి గుణపాఠం చెప్దాం రా వానికి. మళ్ళీ ఏం చేద్దాం అంటావు? అదే ఏం చేద్దాం, సర్లే నా దగ్గర ఒక ప్లాన్ ఉంది, ఐడియా మరి చేద్దాము. వాడు మనల్నే కాదు మళ్ళీ ఇంకొకసారి ఇంకొకరికి అన్యాయం చేయాలని కూడా భయపడాలా వాడు మళ్ళా. కరెక్ట్ బావా, అదే వానికి అదే గుణపాఠం చెప్దాం. వాని గుండా ఇంకొకరు బలి కాకూడదు. చేద్దాం, అదే చేద్దాంలే. సరే పా. ప్లాన్ చేసి మరి మోసం చేశారా మనల్ని. అవునన్నా. ఈ కాలంలో మనం ఒక పని చేస్తే దేవుడు దానికి 10 రెట్లు తిరిగి ఇస్తాడు. కాకపోతే అది మంచి పనా చెడ్డ పనా అనేది మన మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి నలుగురికి మనం మంచి చేయడానికే ప్రయత్నం చేద్దాం. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయరి బా, సబ్స్క్రైబ్ చేయండి, గంట కూడా కొట్టండి.